పవర్ కోసం పట్టు కోసం ఒకరిపై మరొకరు పైచేయి సాధించడం కోసం తగ్గేదేలే అంటున్నారు ఆ ఇద్దరు నేతలు. ఇలాకాను కాపాడుకునేందుకు ఆ మాజీ మంత్రి తిరిగి గెలిచి తీరాలని విపక్ష నేత సై అంటే సై అంటుండడంతో ఆ నియోజకవర్గంలో ఈసారి రాజకీయ రగడ ఊహించని మలుపు తిరిగింది. అహోబిలం పుణ్యక్షేత్రం సాక్షిగా నడుస్తున్న ఆళ్లగడ్డ పొలిటికల్ ఫైట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి గొడవ వెనుక అసలు నిజమేంటి? టోల్గేట్ టెండర్ల నుంచి తలనీలాల అక్రమ రవాణా చర్చ ఎటు దారి తీయబోతోంది? ఆళ్లగడ్డలో ఏం జరిగినా నేతలంతా ఎందుకు అఖిలప్రియనే టార్గెట్ చేస్తున్నట్లు? భూమా వర్సెస్ గంగుల, ఆళ్లగడ్డలో ఇంట్రెస్టింగ్ ఫైట్. అహోబిలం ఆలయం సెంట్రిక్ గా పొలిటికల్ కుస్తీ. ఆళ్లగడ్డలో అందరి టార్గెట్ భూమా అఖిలప్రియనేనా? సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం, ప్రతిపక్షం ఒకేసారి అటాక్. ఆళ్లగడ్డ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం నేతలు తగ్గేదేలే. ఆళ్లగడ్డలో రాజకీయ ఆధిపత్యం కోసం భూమా గంగుల కుటుంబాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న రాజకీయ పోరు మరో మలుపు తిరిగింది. మొన్నటి వరకు సొంత పార్టీలోనే ఏవి సుబ్బారెడ్డి వర్గం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా గళమెత్తింది. ఇప్పుడు ప్రతిపక్ష నేత గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చేస్తున్న ఆరోపణలతో ఆ ఇద్దరూ రాజకీయంగా ఒకే దిశలో వెళ్తున్నారు అనే చర్చ జోరుగా సాగుతోంది. అఖిలప్రియను రాజకీయంగా ఒంటరిని చేసేలా వ్యూహాలు రచిస్తున్నారా, లేక ఇది యాదృచ్ఛిక పరిణామమా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీలోని అంతర్గత విభేదాలు, ప్రతిపక్షం విమర్శలు అఖిలప్రియపై ఒత్తిడి పెంచుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఏవి సుబ్బారెడ్డి వర్గంతో వివాదం కంటిన్యూ అవుతూ ఉండగానే ఇప్పుడు ప్రతిపక్ష నేత గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి అటాక్ స్టార్ట్ చేశారు. టోల్గేట్ టెండర్లు, చికెన్ షాపులలో దోపిడీ, అహోబిలం ఆలయ తలనీలాల దందా అంటూ వరుస ఆరోపణలతో అసలు సిసలు పొలిటికల్ పిక్చర్ కనిపిస్తోంది. సొంత పార్టీలోని విభేదాలు, ప్రతిపక్షం చేస్తున్న దాడి రెండూ ఒకేసారి అఖిలప్రియకు ఇబ్బందికరంగా మారాయా? అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకే ఈ రత్సన, లేక స్థానిక రాజకీయ ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికా? భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు ఇప్పటి నుంచే పునాది వేస్తున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది. అఖిలప్రియ కూడా వెనక్కి తగ్గకుండా అదే స్థాయిలో ప్రత్యర్థులపై ఎదురు దాడికి దిగడం, ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేయడంతో ఆళ్లగడ్డ రాజకీయ పోరు నెక్స్ట్ లెవెల్కు చేరుకుంటోంది. అహోబిలం తలనీలాల వ్యవహారం కూడా ఇప్పుడు రాజకీయ కేంద్ర బిందువుగా మారింది. ఒకవైపు ప్రతిపక్షం టోల్గేట్ వ్యవహారాన్ని అస్త్రంగా మార్చుకుంటే, అధికార పార్టీ స్థానిక నాయకత్వం తలనీలాల అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తోంది. దీంతో ఆళ్లగడ్డ రాజకీయ చర్చ మొత్తం ఈ రెండు అంశాల చుట్టూనే తిరుగుతోంది. పైకి టెండర్ వివాదం ఆలయ వ్యవహారంగా కనిపిస్తున్నా ఆళ్లగడ్డ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం జరుగుతున్న ఫైట్ గానే టాక్ నడుస్తోంది. భూమా కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు అఖిలప్రియ ఆరాట పడుతూ ఉంటే, ప్రత్యర్థులు ప్రతి అంశాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకుని ఆమెను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఆరోపణలు, ప్రత్యారోపణల్లో ఏది నిజం, ఏది రాజకీయ ప్రచారం అనేది క్లారిటీ లేకపోయినా పొలిటికల్ ఫైట్ మాత్రం ఆళ్లగడ్డ రాజకీయంలో చిచ్చును రాజేసింది. టోల్గేట్ టెండర్లు, తల నీలాలు, చికెన్ షాపుల దందాపై మాటల తూటాలు పేలుతూ ఉండగా అసలు ఎవరి వాదనలో వాస్తవమెంత అనేది తేలని అంశంగానే ఉంది. అయితే ఇది కేవలం టోల్గేట్ పంచాయతీ మాత్రమే కాదు. ఆళ్లగడ్డ గడ్డపై తన పట్టును నిలబెట్టుకోవడానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేస్తున్న పోరాటం ఒకవైపు, ఆమెను రాజకీయంగా ఒంటరిని చేసి బలహీనపరిచేందుకు ఏకమైన ప్రత్యర్థుల వ్యూహాలు మరోవైపు. ఒకప్పుడు భూమా కుటుంబం అంటే ఒక పవర్ సెంటర్.
కానీ ఇప్పుడు ఆ పవర్ను ఛాలెంజ్ చేస్తూ అంతర్గత కలహాలు, ప్రత్యర్థుల ఎత్తుగడలు అఖిల ప్రియకు నిప్పుల మీద నడకలా మారాయి. తలనీలాల రచ్చ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ విసురుతున్న ఛాలెంజ్ వార్కు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? ఈ గొడవ మరో మలుపు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు రాయలసీమ రాజకీయాల్లోనే హాట్ డిబేట్ గా మారింది. పట్టు కోసం, పదవుల కోసం సాగుతున్న ఈ రాజకీయ యుద్ధంలో పైచేయి సాధించేదెవరో, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసి అఖిల ప్రియ పట్టు నిలుపుకోగలుగుతారో లేదో చూడాలి మరి.